తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను హైడ్రా కూల్చివేతలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా దీనిపైన ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు దీన్ని? వాళ్ళకి ఇంకో పనేం లేదు గదా! బాధ్యత ఇగ అదొకటే ఉంది గదా! విరుచుకుపడ్డం. కానీ న్యాయమైన మాటలు మాట్లాడితే, జనాలు హర్షించే మాటలు మాట్లాడితే, ప్రభుత్వం ఏదైనా వాళ్ళ ఆలోచనలు, సూచనలు తీసుకునే మాటలు మాట్లాడితే హుందాగా ఉంటది. ప్రతిపక్షంలో కూర్చునబెట్టినందుకు హోదా ఉంటది. కానీ అనవసరమైన వ్యవహారాలలో తలదూర్చి, తగదునమ్మా అని జెప్పేసి, ఈరోజు హైడ్రా విషయంలో మాట్లాడితే గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందలాది, వేలాది కట్టడాలు, అక్రమ నిర్మాణాలు జరిగినాయి. ఈ కాలువలు, చెరువులు పూడ్చేతలు జరిగి లెవెల్ చేసేసి అక్కడ పర్మిషన్లు ఇచ్చిర్రు. కన్‌స్ట్రక్షన్ చేసుకుర్రు. కానీ ఇప్పుడొచ్చి మీరు ఇష్టం వచ్చినట్లు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది వేలాది మంది ఉన్నాయి కాబట్టి ఆస్తులన్నీ పోతాయనే భయంతోనే ఇట్లాంటి అవాక్కులు, చెవాకులు మాట్లాడుతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు. కేవలం తెలంగాణలో ఉన్న 4,00,00,000 మంది హైదరాబాదు నగరవాసులుగా ప్రతి ఒక్క నగరంలో ఉన్న 1,00,00,000 మందికి కాక తెలంగాణలో ఉన్న 3,00,00,000 మంది ప్రతి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో హైదరాబాదు రావాల్సి ఉంటది. హైదరాబాదే గాక దేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతది. అంతేగాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. దీని మీద దృష్టి పెట్టినాం గానీ, మేము 24 గంటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటే ఏ అభివృద్ధి జరగదు, ఏ పనులు గూడా జరగవు. రైట్. ఇక్కడ ముఖ్యంగా ఎవరికీ మినహాయింపు లేదు. అది కాంగ్రెస్ పార్టీ యెస్. నేతలైనా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చారు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఓవైసీకి సంబంధించిన కాలేజీ ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో దానిపైన కొంతమేర చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టు తెలుస్తుంది. హైడ్రా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఆ సలకం చెరువు ఏదైతే ఉందో అందులో దాదాపుగా పూర్తిగా ఆక్రమించి కాలేజ్ అంతా కట్టినట్లు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. ఇప్పటికే దానిపైన నోటీసులు కూడా వెళ్ళినాయి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అసదుద్దీన్ ఓవైసీ అయితే నన్ను చంపిన తర్వాతనే కాలేజ్ కూల్చోండి అని చెప్తున్నారు ఆయన. దాని విషయంలో ప్రభుత్వం పట్టించుకోదు. హైడ్రాకి సెంటిమెంట్స్ ఇవన్నీ ఏముండవు. అదొక మిషన్ వెళ్ళిపోతూనే ఉంటది. మేము ముందే చెప్పినాం. ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి దీనికి అని మొదలుపెట్టిన తొలి రోజే చెప్పినాం. ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచించాలి. రాబోయే కాలంలో హైదరాబాద్ ఇంకా పెద్ద నగరంగా మారబోతుంది. చుట్టూ ఇంకా 50 కిలోమీటర్ల రేడియస్‌లో హైదరాబాద్ విస్తరించబోతుంది. మరి అలాంటప్పుడు హైదరాబాద్ వాసులకి తాగునీరు అందాలి. హైదరాబాద్‌లో పడ్డ వర్షం కాలువలల్లో లేదా చెరువులలో ఎళ్ళాలి. చెరువులు నిండాలి. హైదరాబాదులోకి నీళ్లు కావాలి. ఈ కరువు కాటకమో లేకపోతే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి వస్తది కాబట్టి ముందు చూపు ఆలోచన. ఎనకటికి వందల సంవత్సరాల క్రితము గొలుసుకట్టు చెరువులు వందలాది వేలాది చెరువులు ఉండే. అవన్నీ ఈరోజు పూడ్చుకుపోయినాయి. 22,000 2200 22 ఎన్నో సంథింగ్ ఉండే. అవన్నీ ఈరోజు పూడ్చుకుపోయినాయి. కారణం ఏంది? అక్రమాలు ఈ విధంగా ఇలీగల్ కన్‌స్ట్రక్షన్స్, ఇలీగల్ ఆక్యుపెన్సీ జరగడం వల్లనే ఈరోజు జరిగింది. ఇంకా రాబోయే తరానికి కూడా మనం ఇదే అన్యాయం చేస్తే హైదరాబాద్ ఉండి కూడా వ్యర్థమే గదా! కానీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సంచలనమైన కామెంట్ చేస్తున్నారు. నిజంగా నా కాలేజ్ జోలికొస్తే అందులో ఉన్న కాలేజ్ పిల్లలు స్టూడెంట్సే చూసుకుంటారు మీ సంగతి అంటారు. ఏ బ్లాక్‌మెయిల్‌లకి లొంగదు. ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకొని పోతది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు నిన్నొక్కడికి మినహాయిస్తే మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్లా ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తుండ్రో ఓవైసీ గారికి నేను ఒకటి అడుగుతున్నా. గతంలో ఎన్నో సార్లు చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. మాకు సహకరించండి. ప్రభుత్వానికి సహకరించండి. అధికారులకు సహకరించండి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట కట్టొచ్చు. కానీ అక్కడ ఎక్కడైతే అక్రమ నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణాన్ని తొలగిస్తే రేపు లక్షలాది మందికి ఆ చెరువు నీళ్లు అందబోతాయి. ఈ వేలాది కాలనీలు నీళ్లు అక్కడికి పారుతాయి. వర్షపు నీరు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి కదా వారు కూడా. ఒకసారి కన్‌స్ట్రక్షన్ ఇల్లీగల్‌గా జరిగిందంటే ఈరోజు లేకున్నా రేపో దాన్ని ముప్పే. ఈరోజు సొంత భూములే గత ప్రభుత్వం హాంఫర్ట్ చేసినటువంటి విషయం. ఇక ప్రభుత్వ విషయానికొస్తే ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి రావాలి. ఇప్పటికే 44 ఎకరాలు అనుకుంటారు కైవసం చేసుకుంది. 44 ఎకరాలు. 44 ఎకరాలు. మరి రేపొద్దున ఇదంతా ప్రభుత్వ ఆస్తులు. ప్రభుత్వంలో ఏం లేకుండా పోయి భూములు, చెరువులు, ఆనకట్ట, వాగులు, వంతెలు అన్నీ కబ్జా చేస్తే ఏమైద్ది? ఎవరూ పట్టించుకోకపోతే ప్రభుత్వంలో ఎవడొస్తే వాడు నేను తింటా, ఇంకొకరిని పెడతా, నువ్వు బాగుండు, నేను బాగుండు, 5 ఏళ్ళు బాగుంటే చాలు అనుకుంటే ఇంకా ప్రభుత్వాలెందుకు? ప్రజలెందుకు? ఓట్లెందుకు? ఈ కష్టాలెందుకు? ఎందుకు మనకు అధికారం ఇచ్చినట్టు? చెయ్యాలి అని ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఎవరికీ కూడా వారు బ్లాక్‌మెయిల్ చేశారనో, వీళ్ళు సెంటిమెంట్ క్రియేట్ చేశారు అనే ఆలోచన ఉండదు. ఇది నిర్ణయం తీసుకునే ముందు మా ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా! డెఫినెట్‌గా ఒత్తిళ్ళొస్తాయి, ప్రెషర్స్ వస్తాయి.
చాలామంది దగ్గర నుంచి కొన్ని రకమైనటువంటి బెదిరింపులు కూడా వస్తాయి, లేదా ప్రభుత్వం మీద కూడా ప్రెజర్ పడుతుంది. అనధికారికంగా చాలామంది మాట్లాడతారు, కానీ అధికారికంగా మేము చేయాల్సింది చెయ్యాలి అనే ఆలోచనతో, ముందు చూపుతో, ముందు దృష్టితో, రాబోయే తరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి ఎవరు సహకరించకపోయినా ఇబ్బందులు ప్రజల వల్ల ఎదుర్కొంటారు. అక్కడ చదువుకునే విద్యార్థులే కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది విద్యార్థుల 4 కోట్ల మంది జనాభా గురించి ఆలోచించమని ఓవైసీకి చెప్తున్నా. ఇప్పటికే మనం పాత సిటీ అని ఓల్డ్ సిటీ పేరు అట్లనే చెప్పుకుంటూ పోయినాం, కానీ ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన 80 ఏళ్లలో అక్కడ అభివృద్ధి జరగలేదు. మొన్ననే మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్లు జరగాలి. ఇలా డెవలప్మెంట్ జరగాల్సినటువంటి సమయంలో ఇలా ఇబ్బందులకు గురి అయితే నిన్ను చూసి ఇంకోటి చూసి ఇంకోడు, ఇవి ఆపేయమన్నా చెప్పండి. ఇవి ఆపేయాలని కీలకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలే దీన్ని కొంతమేర వ్యతిరేకిస్తున్నారు అంతర్గతంగా. అంటే 311 జీవోకి సంబంధించి 311 జీవో డెఫినెట్గా ఎవరైనా అంతర్గతంగా ఉండే ఉంటుంది, కానీ 111 జీవోకి హైడ్రాకి సంబంధం లేదు. నాకు తెలిసి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వబోతోంది, దీనిలో యాడ్ చేయాలనే ఉద్దేశం ఉంది అనేది కూడా తెలిసింది. నేనేమంటున్నా, హర్షిస్తున్నా, స్వాగతిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పార్టీ నా పార్టీ అని కాదు, నువ్వు తలుచుకుంటే నీ డబ్బు ఇంకొక చోట పెట్టి కొనుక్కోగలుగుతావు, కానీ నువ్వు తలుచుకొని అక్కడే నీ నిర్మాణం ఉంటే నీళ్లు రావాల్సిన చెరువులు ఆగిపోతాయి, ఎండిపోతాయి, హైదరాబాద్కు కష్టాలు వస్తాయి. ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. మా నాయకులు ఎవరు ఏదన్నా కూడా అంటారు డెఫినెట్గా. మీరే అన్నారుగా, ఇప్పుడు 111 జీవో కూడా ఇందులోకి వస్తుంది అన్నప్పుడు మొదట శ్రీకారం అక్కడే చూడదాం. ఎందుకంటే గతంలో చెప్పిండు నాది కాదు, అయ్యో నువ్వు ఒక మాట నువ్వు కేటీఆర్ ఫామ్ హౌస్ అంటున్నావు, ఆయనేమో నాది కాదు అంటుడు, కోట్ల కేసేమో నాదని వేసుకున్నాడు, ఇప్పుడేమో నాది కాదు అంటున్నాడు. ఇక ఎట్లా అందామో మనమే ముంగలు చెప్పాలి. కోర్టు నిర్ణయిస్తుంది, అధికారులు నిర్ణయిస్తారు. దానికి మీద నోటీసులు ఆల్రెడీ ముట్టినాయి. ఎప్పుడో ఒకరోజు దానికి పుణ్యకాలం ముంచుకొచ్చేసి. అందరికీ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, గతంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు తీసుకున్నా లేదంటే పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏదైతే కావాలో అది తీసుకొని ఇచ్చారు. కానీ ఇప్పుడు నష్టపోతుంది మధ్యలో కొనుక్కున్న వాళ్ళు కానీ కట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి అధికారుల మీద కూడా ఒత్తిడి రావచ్చు. చాలా చోట్ల మొన్న ఒకటి కాలనీ చిత్రపురి కాలనీ విషయంలో కానీ నేను అనుకుంటున్నా, ఇంకా నేను ఆ డెసిషన్ ఏం తీసుకున్నారో నాకు పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా మీ ముందు నేను మాట్లాడి తప్పుగా మెసేజ్ ఇవ్వద్దు. డెఫినెట్గా నేను కూడా నా అంతర్గతంగా ఉన్నటువంటిది ఏంటంటే, ఈరోజు ప్రజలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న, రిజిస్ట్రేషన్ అయింది, అఫీషియల్గా అయింది. అది ఎక్కడ తప్పుదేం జరిగింది? కాంట్రాక్టులు, అధికారుల వల్ల. గతంలో ఎవరైనా తప్పులు చేసినటువంటి ప్రభుత్వాల వల్ల జరిగితే నష్టపోవాల్సినటువంటి సామాన్య ప్రజలు కాదు. దానికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్గా వాళ్ళ డబ్బు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిండ్రో, ఈ విధంగా నష్టాలు జరిగిన వాళ్ళకి ఏదో ఒక దారి అధికారులే చూపించాలి, తప్పు చేసినటువంటి అధికారులు. ఎందుకంటే ఇలీగల్ ఈజ్ ఇలీగల్. ఈ రోజు లేకున్నా రేపైనా దెబ్బ పడుతుంది. నేను ఇందాకనే చెప్పిన, సొంత భూములు ఉన్న వాళ్ళే పోగొట్టుకున్నటువంటి చరిత్ర ఉంది. అట్లాంటిది ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరిగితే ఎవరికి కూడా ఉపేక్షించేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సానుభూతి విజ్ఞప్తి అయితే ప్రభుత్వం తరఫు నుంచి నేను ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఎందుకైతే ఇది కూలిపోయినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతారు, రోడ్డు మీదకి రావద్దు. అధికారికంగా అధికారులు ఉన్నారు, ఎవరెవరైతే తప్పు చేసినో వాళ్ళందరికీ గుంజి లాగి వాళ్ళ పని పట్టాలని కూడా మా ముఖ్యమంత్రి గారిని విన్నవించారు.